దివ్యపురుషుని ఉనికి కారణంగా ముక్తి ఈనాడు చాలా సులభమైంది. సామాన్యంగా ప్రజలు ముక్తిని దాటి ఆలోచించలేరు. దానినే వారు మానవుడికి సాధ్యమయ్యే చిట్టచివరి సిద్ధిగా భావిస్తారు. కానీ వారి అభిప్రాయం తప్పు. వాస్తవానికి ముక్తి అనేది దివ్యపథంలో అత్యంత తక్కువ స్థాయి సిద్ధి. అందువల్ల అది పసిబిడ్డ ఆడుకునే ఆటబొమ్మ వంటిది మాత్రమే. ఇక ముందు సాధించవలసింది ఇంకా చాలా ఉంది. అనంత సాగరం ఇంకా ముందే ఉంది. దాని విస్తీర్ణం కొలవశక్యం కాదు. నీ దృష్టిని దానిపై మాత్రమే నిలిపి దానిని కనుగొనడానికి మరింత ముందుకు పయనించాలి. కావలసిన వారికెవరికైనా సరే సహాయం చేయడానికి నా హృదయం సదా సిద్ధంగా ఉంటుంది. ఆ కార్యాన్ని గురువుగా కాక కేవలం మానవాళి యొక్క వినమ్ర సేవకుడిగా నేను స్వీకరిస్తాను. సమర్థత కలిగి గురువులుగా పనిచేసే గురువులు ఇప్పుడూ ఉన్నారు, ఇదివరలోనూ ఉండేవారు. కానీ దానికి బదులుగా నేను సేవకుడిగా ఉండటానికి, సామాన్య ప్రజల ప్రయోజనానికి సేవకుడిగా పనిచేయటానికి ఇష్టపడతాను. దయతో మీకు చెప్పినట్లు చేయండి. మీ దినదినాభివృద్ధి గురించి, ఇంకా ఏమైనా అడ్డంకులు ఉంటే వాటి గురించి నాకు తెలపండి. నిరంతర స్మరణతో పట్టు విడవకుండా ముందుకు సాగిపోతూ ఉంటే లక్ష్యాన్ని నీవు చాలా సులభంగా సాధించగలవని నమ్మకంగా చెప్పగలను.